మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి పెట్టే విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ సమయంలోనే తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అంటే 10 years అయితే ఖచ్చితంగా ఉండాలి అని. అలాగే మనం చూస్తే ఒక ఎంప్లాయీ కోటీశ్వర్లు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక 30 years మినిమంగా పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంత సంపాదించినా మనకి అది అందులోనే వెళ్ళడము, లేదంటే కొంచెం సేవింగ్కి పెట్టుకున్నా కూడా దాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్తో అయినా కూడా మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది అంటూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడేమో మనం టైం ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉండాలి అనుకుంటాం. అండ్ అలాగే ఒక ఎంప్లాయీ కోటీశ్వర్లు అవ్వడానికి తనకు వచ్చే జీతంతో సేవ్ చేయాలి అన్నా కూడా అక్కడ చూసినా మనకి ఎక్కువ టైమే పడుతూ ఉంది. కానీ ఈ ఆలోచన ఏదైతే ఉందో చాలా తక్కువ సమయంలోనే లాభాలు రావాలి అని, అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా మనం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కోట్లాధికారి అవ్వాలన్నా, ఒక మనిషి ఈ భూమి మీద జన్మించాలి అన్నా ఒక న్యాచురల్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. బేసిక్గా 9 months ఎందుకు అంటారు. ఇప్పుడు ఒక శిశువు పుట్టాలి అంటే, ఒక పాప లేదా బాబు పుట్టాలి అంటే దెర్ ఈజ్ అ నేచర్స్ కైండ్ ఆఫ్ అ పీరియడ్ ఉంటుంది. సో అది మీరు మార్చలేరు. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఒక కాలంలో మనం దూరదర్శన్ చూసేవాళ్ళం, ఇప్పుడు మనం దూరదర్శన్ ఎవరు చూడట. ఇప్పుడు అంతా గూగుల్ టీవీ కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, ప్రపంచంలో అసలు అక్కడ వాడు తుమ్మాడంటే కూడా మరో నిమిషంలో మీకు తెలిసిపోతుంది. సో టెక్నాలజీ ఎంత మారినా కానీ 9 నెలలు కంపల్సరీ. ఇది నేచర్. అది అమెరికన్ సాయిల్లో పుట్టిన పిల్లోడా, ఇండియాలో పుట్టిన పిల్లల, ఎవరైనా ఎక్కడైనా ప్రపంచంలో 9 నెలలు భాష తెలియకుండానే, ఒక మనిషి జాతి తెలియకుండానే, ఒక దేశం తెలియకుండానే ఆ శిశువు పుడతారు. అంటే 9 నెలల తర్వాతనే. అంత న్యాచురల్ ప్రాసెస్ని మీరు ఎలా మర్చిపోతున్నారు అసలు? సో అక్కడ ఒకటైందా, అది దాన్ని మార్చలేరు. రెండోది, పుట్టారు. పుట్టిన తర్వాత మీరు 1 year దాటగానే ఎంప్లాయీ అవుతున్నారా? 1 year దాటగానే గ్రాడ్యుయేట్ అవుతున్నారా? 1 year దాటగానే 10th class చదివి పాస్ అయిపోతున్నారా? దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. దానికి కూడా ఒక న్యాచురల్ పద్ధతి ఉంది. ఒక 12 years, 14 years, 16 years, 19 years, 21 years అని చెప్పేసి అందులో మీరు గ్రాడ్యుయేట్ అవుతారు. కరెక్ట్గా మీరు ఫోకస్ పెట్టుకొని చదివితే పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అవ్వచ్చు. బట్ ఇవన్నీ కూడా దాటిన తర్వాత మీరు ఒక సంపాదన చేసుకోవడానికి ఒక ఉద్యోగంలో చేరతారు. యాజ్ అ బేసిక్ పేతో మీరు వెళ్ళంగానే మీకు ₹1,00,00,000 ఇచ్చి నెలకి మిమ్మల్ని వెల్కమ్ చెప్పారు అక్కడ. సో ఇవన్నీ కూడా మర్చిపోతారు అని గుర్తున్నా కానీ దాంతో మీకు అవసరం ఏముంది? మీరు నాకు సంవత్సరంలో లేదా 10 సంవత్సరాలు కోట్లాధికారి చేయగలుగుతారా? మరి ఇక్కడ మాత్రం అన్యాచురల్గా కావాలి, త్వరగా కావాలి, ఇంపేషన్స్ ఉంటుంది. నేను అంతసేపు వెయిట్ చేయలేను. 40 సంవత్సరాల నా వల్ల కాదు, 30 అస్సలే కుదరదు, నాకు 10 సంవత్సరాల లోపే చెప్పండి దయచేసి అంటారు. మీకు 2 చాయిస్ ఇస్తా. ఆప్షన్ నెంబర్ 1, మీరు తక్కువ పెట్టుబడి పెడుతున్నారు అంటే మీరు న్యాచురల్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. కనీసం ఒక 20-30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వరకు. ఓకే, లంసమ్ అమౌంట్ ఎక్కువగా పెడితే? కరెక్ట్. నేనే ₹1,00,00,000 పెడతాను, నాకు ఇంకొక ₹1,00,00,000 ఇవ్వండి అంటే మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. వితిన్ 10 yearsలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సపరేట్ కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్ ఉంది. అది ప్రస్తుతానికి మనం పక్కన పెట్టేసి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా అట్ ద ఏజ్ ఆఫ్ 21 or 25లో మీరు జాబ్ తెచ్చుకున్నారు, ఒక మంచి పెళ్లి చేసుకున్నారు, అండ్ యూ హ్యావ్ అ ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీ. సరే, ఆ టైంలో మీరు ఏం చేస్తారు? పిల్లల కోసం ఏదో ఒకటి ఆలోచిద్దాము అంటే, ఇవాళ రేపు పేరెంట్స్ చాలా స్మార్ట్ అండి, చాలా స్మార్ట్ కపుల్స్ ఉన్నారు. ముందట్లాగా కాదనమాట. ముందట్లాగా అయితే అసలు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ స్కూల్ ఫీజులు కూడా ప్రిపేర్ అవ్వరు మెంటల్గా. కానీ ఇప్పుడు అలా కాదండి. ఎవ్రీబడి ఈస్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఫర్ చిల్డ్రన్ అనమాట. వెరీ స్మార్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్లాన్ చేసుకున్న తర్వాతనే వీల్ ప్లాన్ చేసుకోవడం చూస్తూ ఉన్నాం. వెరీ ట్రూ. సో స్మార్ట్ పేరెంట్స్ ఆర్ దేర్, స్మార్ట్ కపుల్స్ ఆర్ హియర్ టు స్టే. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పిల్లల కోసము ఎలా ప్లానింగ్ చేద్దామని చెప్పి ఒక డైలమాలో ఉన్నారు. మీ డైలమాని తీర్చేదానికే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. నెలకు పెట్టుబడి, ఒక చిన్న పెట్టుబడి అంటే ₹1,00,000, ₹1,00,00,000 కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని వేలల్లో మీరు ప్రతి నెల పెడతారు. అదే పెట్టుబడి మీకు కరెక్ట్గా మీ పాప లేదా బాబు అట్ ద ఏజ్ ఆఫ్ 21 when they become a మేజర్ అవుతారు కదా, అంటే దే కెన్ గెట్ మ్యారీడ్, దే కెన్ గెట్ అ జాబ్, దే కెన్ డూ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఒక ఫ్రీడమ్ అంటూ లైఫ్ వచ్చేస్తుంది. అప్పటి వరకు మీ పిల్లల కోసము ఏదైతే అమౌంట్ మీరు సేవ్ చేయాలో ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో
దానివల్ల మీకు ఎంత ఎక్కువ రాబడి వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుందో అది మీకు చెప్తా. ఇప్పుడు 21 చెప్పానండి, 21 డివైడెడ్ బై 3 చేస్తే మీకు 7 years వస్తాయి అనమాట. అంటే 7 × 3 అంటే మళ్ళీ 21. సో ఫస్ట్ 7 yearsలో మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత వస్తుందో చెప్తా. ఫస్ట్ 7 yearsలో మీరు పెట్టిన 10,000 చొప్పున ప్రతి నెలకి మీకు మొట్టమొదటి 7వ సంవత్సరంలో మీకు ఇన్వెస్టెడ్ వాల్యూ ఉంటుంది 8,40,000. మీకు రాబడి వస్తుంది 17,21,000, 17,21,000. నా ఆఫ్టర్ 7 years మీరేమనుకుంటారంటే నేను ప్రతి నెల 10,000 రూపాయలు పెట్టిన పెట్టుబడికి నేను దాదాపు 8,40,000 పెడుతున్నాను, నాకు వచ్చేది జస్ట్ 17 లక్షలు, అంటే నాకు డబుల్ కూడా కాలా నా డబ్బు. సో వై షుడ్ ఐ ఇన్వెస్ట్ అంటారు. బట్ వెయిట్, జస్ట్ ఆగండి. ఒక్కసారి నేను చెప్పబోయేది ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్స్ వినండి, దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. నా 7 years అయిపోయిందండి, యూఆర్ నాట్ సాటిస్ఫైడ్. 14th year చూద్దాం, ఎందుకంటే 7 3 21 అని చెప్పాను కదా. సో 7 × 3 మనం 7 years డౌన్ ద లైన్ చూసుకుంటూ వెళ్తున్నాం. 14th yearలో మీరు పెట్టిన సేమ్ అదే ప్రతి నెల 10,000 పెట్టుబడికి మీకు వచ్చే రాబడి 45,78,524. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే అక్కడ 17 లక్షలు ఉండే, ఇక్కడ మీకు 45 లక్షలు వచ్చింది 14th year. ఆగండి, ఇంకా నిర్ణయం తీసుకోకండి. లాస్ట్ 21st yearకి ఎంత వస్తుందో చెప్తా. అదే 10,000 పెట్టుబడితో మీరు పెట్టిన టోటల్ పెట్టుబడి అవుతుంది 25,20,000 రూపాయలు. మీరు పెట్టింది 25,20,000. మీకు వచ్చిన రాబడి ఎంత అంటే 21st yearలో మీకు 1,26,39,457 రూపీస్. అక్షరాల నిజం, ఓకేనా? ఇందులో మొట్టమొదటి 7 సంవత్సరాల్లో మీకు ఎంత తక్కువ రాబడి వచ్చింది కదా పెట్టిన పెట్టుబడికి, అంటే మీకు ఎంత వచ్చింది తెలుసా? యావరేజ్గా చూసుకుంటే 9% మీకు వచ్చింది. అదే 14వ సంవత్సరం వరకు మీరు వెయిట్ చేసి చూస్తే మీకు వచ్చిన రాబడి యావరేజ్గా 20% అనమాట. 20% ప్రతి సంవత్సరానికి వచ్చినట్టు. కానీ మీరు 21 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయల పైన మీరు తీసుకెళ్తున్నారు కదా రాబడి, అప్పుడు మీకు లాస్ట్ 7 yearsలో ఎంత వచ్చింది తెలుసా శాతం? 71% వచ్చింది. మీకు 71% కైండ్ ఆఫ్ రిటర్న్ మీకు లాస్ట్ 7 yearsలో వచ్చింది. నా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా. మనిషి పుట్టే ముందు కానివ్వండి, మనిషి పుట్టిన తర్వాత కానివ్వండి, ఎంతైతే టైం తీసుకుంటాడో ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఒక ఎలిజిబుల్ ఎంప్లాయీ కానీ, మీ అందరూ కూడా అంత సమయం తీసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఆ ఫేజ్ తర్వాతనే మీరు సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్పేసి నేచర్ చెబుతుంది. ఇది నేచర్ చెప్పడం కాదు, ఇది మనిషి నిర్ణయించుకోవాలి. సేమ్ నెక్స్ట్ 21 yearsలో నేను ఎలా కోట్లాధికారి అవ్వాలి అన్న ఫిగర్ మీకు అర్థమైంది అనుకోండి, యూ విల్ ఈజీలీ బికమ్ అ క్రోర్పతి. ఒకవేళ 10,000 కాదు సార్ నేను 50,000 పెడతాను, కానీ నాకు 21 years లోపే నేను అవుతాను కోట్లాధికారి అంటే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికోసం మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వమని చెప్పి చెప్తా. ఎలా సార్ క్లాస్ అటెండ్ అవ్వాలి అన్న, మీరు అన్నట్టుగానే పిల్లల గురించి ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ నేను ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే నా లైఫ్ బాగుండడానికి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? వీఆర్ లివింగ్ ఇన్ అ టెక్ వరల్డ్. సో ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఆల్ ద వే బస్, ట్రైన్, ప్లేన్లో హైదరాబాద్ వచ్చే అవసరం లేదు. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఆఫీస్ ఆర్ లేదంటే సిట్టింగ్ అట్ హోమ్ మీరు నా మాస్టర్ క్లాస్ని చూడొచ్చు, వినొచ్చు, ప్రశ్న అడగచ్చు, నేర్చుకుంటారు కూడా. అండ్ దీని తర్వాత ఇదే కాదండి, మన జర్నీ ఈ మాస్టర్ క్లాస్ తర్వాత నుంచి మొదలవుతుంది. అంటే మీరు నేను యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్లో ఏదైతే మీకు ఒక పార్ట్నర్షిప్ ఉంటుందో ఆ గ్రోత్లో ఒక లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా. సో మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఈవెన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ నాతో కలవచ్చు పర్సనల్గా. ఇక్కడ నుంచి మనమందరం కూడా ఒక లాంగ్ టర్మ్ జర్నీ, అంటే నేను 21 years కాదు సార్ 11 years లోపు ఆర్ లేదంటే 6-7 years లోపే నేను కోట్లాధికారి అవ్వాలంటే దాని ప్రకారంగా పెట్టుబడి కూడా పెట్టాలి. కానీ మీరు దాన్ని ఎలా డ్రైవ్ చేయాలి గ్రోత్ కోసము, ఆ ప్రాఫిట్ కోసం అనేది నేను మీకు నేర్పిస్తాను. సో ఇమ్మీడియట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి బిఫోర్ ది ఆపర్చునిటీ గోస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.